ఆ రెండు పార్టీలు హవా నడిపిస్తున్నాయా? ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని నిలబడ్డాయా? టీడీపీ బీఆర్ఎస్ పార్టీల ప్రస్థానం ఏంటి? రెండు పార్టీలకు ఉన్న దగ్గరి సంబంధం ఏంటి? చంద్రబాబు అలా చేసినా కేసీఆర్ ఎందుకు చేయడం లేదు? ప్రతిపక్షంలో కేసీఆర్ ఫామ్ హౌస్కే ఎందుకు పరిమితమవుతున్నారు? తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో టీడీపీ స్థాపన, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో టీఆర్ఎస్ ఏర్పాటు, సుదీర్ఘకాలంగా మనుగడలో రెండు పార్టీలు, జయాపజయాల్ని తట్టుకొని నిలబడిన టీడీపీ బీఆర్ఎస్, ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్న కేసీఆర్, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కేసీఆర్ వెనకడుగు. ఉమ్మడి ఏపీలో తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే టీడీపీ ప్రపంచం సృష్టించింది. తెలంగాణ ఆత్మ గౌరవం, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో పార్టీని స్థాపించి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్. గులాబీ పార్టీది తిరుగులేని చరిత్రే. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు సుదీర్ఘకాలం మనుగడలో ఉన్నాయి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని నమ్మే కేసీఆర్ ఈసారి రెట్టించిన ఉత్సాహంతో గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎన్నో పుట్టాయి, కానీ కాలగర్భంలో కలిసిపోయాయి. సుదీర్ఘకాలం పాటు ఒక ప్రాంతీయ పార్టీ జయాపజయాల్ని తట్టుకొని నిలబడింది అంటే ఆ వరుసలో టీడీపీ, బీఆర్ఎస్ ముందుంటాయి. తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29న టీడీపీని స్థాపించారు. ఎన్టీఆర్ 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టిస్తూ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు 43 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీగా ముందుకు సాగుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో పురుడు పోసుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 25 ఏళ్ల ప్రస్థానంలో అడుగుపెట్టింది. 2 సార్లు సీఎంగా కేసీఆర్ది కొత్త రాష్ట్రంలో సరికొత్త రికార్డే. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న మళ్లీ అధికారం తమదేనన్న ధీమాతో ఉంది బీఆర్ఎస్. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ పోరాటం సాగితే ఆ ఉద్యమంలో కేసీఆర్ తనకంటూ ప్రత్యేక పేజీల్ని కేటాయించుకోగలిగారు. బీఆర్ఎస్కు ముందు కూడా ఎన్నో పార్టీలు పుట్టాయి, ఉద్యమించాయి. కానీ కేసీఆర్ అనుసరించిన పంద, రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అన్నీ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయి. విద్యార్థులు, మేధావులు, ఉద్యోగులు, సకల జనులను కలిసొచ్చే రాజకీయ పార్టీలను లీడ్ చేస్తూ ఉద్యమానికి ఊపిరులూది ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు సాకారం చేయడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించింది. అధికారంలో ఉన్నప్పుడు వినూత్న సంస్కరణలు, కొత్త స్కీంలతో 10 ఏళ్ల సీఎంగా కేసీఆర్ వేసిన అడుగులు ఆ పార్టీ తెలంగాణలో బలోపేతం కావడానికి కారణమయ్యాయి. 2023 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైంది. కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమయ్యారన్న విమర్శలు పెరిగాయి. ఇది బీఆర్ఎస్ నేతల డైలమాకు ప్రధాన కారణంగా మారింది. అయినా అధికార పక్షాన్ని నిలదీయడంలో, ప్రజల పక్షాన పోరాడడంలో బీఆర్ఎస్ తనకంటూ ప్రత్యేక పందానే అవలంబిస్తుంది. 25 ఏళ్ల ఈ గులాబీ మరోసారి గుబాలిస్తుందని ఆ పార్టీ శ్రేణులు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. చూడాలి విపక్ష నేతగా కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తూ బీఆర్ఎస్ను ముందుకు తీసుకెళ్తారో, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కొంటారో.